ఫిబ్రవరి 12వ తేదీన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జాతీయ కార్మిక సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఉన్నాయి, వాటిని రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి కార్మిక సంఘాలు. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఉన్నటువంటి కనీసమైన హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు, సమ్మె చేసే హక్కుని కాలరాస్తా ఉన్నారు, సంఘం పెట్టుకునే హక్కుని కాలరాస్తా ఉన్నారు, కార్మికులకు ఉన్నటువంటి కనీస రక్షణలన్నింటినీ కాలరాస్తా ఉన్నారు. కాబట్టి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం పేరు మీద చట్టం తీసుకొచ్చారు, చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పనిని ఇలా విభిజీ రామని చెప్పి ఒక పేరు మార్చి వాళ్ళు అందులో ఉన్నటువంటి కార్మికుల హక్కులను కూడా కాలరాస్తూ ఉన్నారు. ఆ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకొని పాత చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని డిమాండ్ల పైన ఈ నెల 12వ తేదీన కార్మిక సంఘాలన్నీ కలిపి జాతీయ స్థాయిలో సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఈ సమ్మె ద్వారా హెచ్చరికలు జారీ చేసేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీగా